సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు. ఎక్కడెక్కడైతే దేవుడి మాటలు వినపడుతుందో ఆయన ఆశీర్వాదాలు ఈ గాలిలో ఆయన మాటలు ప్రజలందరికీ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుడి మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ లేఖనం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధపరిచినట్లు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, గ్రామీణ ప్రజలను రక్షణలోకి నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. నాయన యుద్ధాలను శాంతిపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నాయకులకు, అధికారులకు రక్షణ కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నీ నామం నా ప్రభా తండ్రి, అనేకులు స్వస్థత పొంది, విడుదల పొంది, ఆయా రోగగ్రస్తులు నీ రక్తం చేత స్వస్థత పొందినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విత్ ద టీచింగ్, విత్ ద ప్రీచింగ్, ఈ పరిశుద్ధాత్మ శక్తి కార్యం జరిగించమాల్సిందిగా ప్రార్థిస్తూ నాయన ప్రభా తండ్రి, ఈ విధంగా తండ్రి భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. వ్యభిచారాన్ని, డ్రగ్స్ను, ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందిగా కోరుకుంటూ తాగుబోతులు, దుర్వ్యసనాలకు, బానిసలకు రక్షణ, పాపక్షమాపణ దయచేయమని ప్రార్థిస్తూ యువతను రక్షించమని, పిల్లలను కాపాడమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి 15వ అధ్యాయము మరి ఆదికాండం చదువుకోబోతున్నాం. మొదటి వచనం నుంచి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానమును అత్యధికమునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చనేనేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త. కాబట్టి 15వ అధ్యాయము ఎంతో కీలకమైన అధ్యాయంగా చూస్తుంటున్నాం. బైబిల్ అంతటిలోని మరి ప్రాముఖ్యమైన అధ్యాయంగా చూస్తుంటున్నాం. కాబట్టి మనం చూస్తున్నాం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి వాటి సత్యాలను మనం గ్రహించడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీరు ఉస్నే ముస్కురానా छोड़ दिया, दिल टूटा मुस्कुराना छोड़ दिया, वो ढूंढ रहा है मुझसे बेहतर, मैं उसके लिए जमाना छोड़ दिया. అంటే మనలో కొంతమంది విడగొట్టచ్చు, వెళ్ళిపోవచ్చు, మనకన్నా బెటర్ వాళ్ళని బుడుకోవచ్చు. కానీ వారి కోసం మనము ఈ లోకం ఆశలనే వదులుకున్నాం. అది విశ్వాసంతో ముందడుగు వేశాడు ఈ అబ్రహాం గారు. అందుకోసమే ఇది ఒక కీలకమైన అంశంగా చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, దేవుడు మనల్ని ప్రత్యేకంగా తన పని కొరకు వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త కదా. అబ్రాము, ఇదిగో నీవు నా సంతానం లేదు గనుక నా పరివారులో ఒకడు నాకు వారసుడని చెప్పగా, అమూరబీ శాసనం ప్రకారము, అప్పట్లో ఉన్న చట్టం ఉన్న ప్రకారము, చట్టం ప్రకారం అనుకుంటా బహుశా, మరి ఎవరైతే వారి కుటుంబాలకు మరి కుటుంబంలో ఫ్యామిలీ పిల్లలు లేకపోతే వారు ఎవరైతే వారి కింద పనిచేసేవారు ఉంటారో వారికి ఆస్తి అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి నాకు ఏముంది అని అడుగుతున్నాను. అంటే ఎలియాజరే కదా నా ఆస్తికి కర్త రాబోయే తరంలో అని అబ్రాము దేవునికి తెలియజేస్తున్నాడు. కాబట్టి యెహోవా వాక్యం అతనికి యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశమును వైపు తెరిచూచి నక్షత్రము లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పాను. కాబట్టి 1 నక్షత్రాలు, 2 ఇసుక రేణువులంతా మరి విస్తారంగా నీ సంతానము చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. బయటకు వచ్చి చూస్తే అవి 4000 నక్షత్రాలు అని అనుకుంటారు. కానీ అది 50,000 నక్షత్రాలు. దాన్ని లెక్కించడం కుదరదు, కళ్ళు చెదిరిపోతాయి. కాబట్టి మరి అంత విస్తారంగా అబ్రహాము సంతానాన్ని దేవుడు
చేయబోతున్నట్టు వాగ్దానము చేశాడు. అంటే మనది విశ్వాసము, దేవుడు కృప చేసేవాడు. తన ఏదైతే మొరపెడతారో వారికి ఉత్తరం ఇచ్చేవాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు అడుగు వేశాడు, దేవునికి తెలియజేసినాడు. దాన్ని దేవుడు ఆమోద ముద్ర వేశాడు. అబ్రహాముకు దేవుడు సహాయం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ చూసినట్టయితే మరి 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి తీసుకొచ్చి అతన్ని వచ్చి, నీవు ఆకాశం నక్షత్రం తెరి చూచి నక్షత్రం లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మిన ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్మినాడు. దేవుడు ఏదైతే తనకు చెప్పినాడో అది నమ్ముట వలన అది సాధ్యమైనట్టు చూస్తుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని దేవుడు బయలుపరచాలనుకున్నప్పుడు ఎప్పుడైతే వారు దేవుని మాటలు వైపు తిరుగుతారో వారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక మాటను చూస్తుంటున్నాం. 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. కాబట్టి క్రీస్తు యొక్క సంతానముగా క్రీస్తు మనను నడిపించిన విధానంగా మరి అబ్రహాము మరి తను విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తనకు విజయం ప్రాప్తించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, దేవుడు ఎంత గొప్ప పనినైనా మరి సునాయాసంగా తన బిడ్డల కోసము చేసేవాడిగా ఉంటాడు. 4వ అధ్యాయంలో మరి ఇక్కడ 1 నుంచి 5వ వచనం వరకు, కాబట్టి రోమాపత్రికలో, కాబట్టి శరీర విషయంలో మనము మూలపురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికెను అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయకుండా వారికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చబడదు. ఎందు విశ్వాసముంచు వారికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. కాబట్టి విశ్వాసము మరి దేవుని యందు నమ్మకము మనం ఎప్పుడైతే కొనసాగుతామో దేవుడు సహాయం చేసి తన బిడ్డలకు సహాయం చేసి నడిపించేవాడిగా ఉంటాడు. ఒక కవిత్వంలో ఇది ఉంది, सब नहीं मिलते हैं ज़िंदगी में, कुछ चीज़ें मुस्कुरा के छोड़ देना चाहिए. అంటే జీవితంలో అన్నీ దొరకవు. కొన్ని మరి మనం సంతోషంతో కొన్నిటిని మనం వదులుకునాలి. అలాగే అబ్రహాముకి ఇది కూడా వదులుకున్నానేమో అనుకున్నాడు. నాకు సంతానం లేదే, అది వదులుకున్నానేమో అనుకున్నాడు. కానీ ఆకాశ నక్షత్రాలను లెక్కించు, ఇసుకరేను లెక్కించగలుగుతావా? లెక్కించలేము. కాబట్టి అట్లా మరి అబ్రహామును తీసుకొచ్చినట్టు ఒక 15వ అధ్యాయం ఎంతో మరి ఎన్నో విషయాలు మనకు బయలుపరచబోతున్నాడు దేవుడు. కాబట్టి ఆయన కృపచేత ప్రేమ చేత తన ప్రియబిడ్డలైన మనకు ఎల్లప్పుడూ సహాయం చేసి నడిపించేవాడిగా ఉంటాడు. తన చిత్తానుసారంగా తన బిడ్డలకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి గలతీ పత్రికలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయము 6 నుంచి 9వ వచనం వరకు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాసము సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. దేవుడు విశ్వాసము మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించబడెను.
కాబట్టి విశ్వాసం సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. కాబట్టి విశ్వాసము సంబంధులే విశ్వాస మూలంగా అంటే మనం ఏదైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో దేవుడు మనకు నడిపించి సహాయం చేసి బలపరిచేవాడిగా ఉంటాడు. సోదరి సోదరులారా, 7వ వచనంలో మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నిచ్చుటకు కల్దీయుల ఊరు పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చి ఉన్నాను, యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా యుద్ధకు తీయమని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమును ఖండించి దేని ఖండములు దాని ఖండములకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు వచ్చి ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి కమ్మగా. కాబట్టి ఇక్కడ మరి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఇది ఎట్లా నాకు తెలుస్తుంది, ఇది ఎలా నాకు రుజువు అవుతుంది అని మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మరి తనకు ఈ విధంగా మరి తీసుకొని రా అన్నప్పుడు మరి తాను మరి అక్కడ మరి పక్షులను ఖండించడం జరిగింది. పొద్దుగుంకే వరకు అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి దేవుడు మరి ఏవైతే మరి సరిచూశాడో వాటిని మనం గమనించాలి, వాటిని దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి ఆ కళేబరంలో మరి పక్షులు దాని మీద వాలకుండా దాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. అయితే తనకు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు ఒకటి వాగ్దానం చేసినాక దాన్ని మరి నెరవేర్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన కృప, ఆయన ప్రేమ తన ప్రజలందరి పట్ల ఎప్పుడూ ఉంటుంది. ఆయన బలమైన కృప చేత ప్రజలందరినీ ఆయన రక్షించుకోవాలని, తన రక్షణ సువార్తను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని దేవుడు ఆ ప్రేమ మూర్తి అయిన యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట నా పాపముల కొరకై ఆ సిలువ ప్రాణం మీద వేలాడాడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినంన తిరిగి లేచాడు. కాబట్టి ఆ సృష్టికర్తను యందు మనము విశ్వాసం ఉంచి నడవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఇర్మీయా గ్రంథము 34:18 వచనంలో మరియు నా సన్నిధి తాము చేసిన నిబంధనను మాటలు నెరవేరక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానంగా చేసి ఉన్నాను. అనగా యూదా అధిపతులు, యెరూషలేము అధిపతులు, రాజు, పరిచారకులు వారిని యాజకులుగా దేశ జనులందరినీ దూడల యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిగా ఆ దూడతో సమానంగా చేసి ఉన్నాను. అనగా ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోతే 2 లాయర్లు సంతకాలు పెడతారు ఇప్పట్లో. అలాగే అప్పట్లో ఒక రిజిస్ట్రేషన్ ఉండేదన్నమాట. అంటే దేవుడు ఒక నిబంధనను ఇర్మీయా గ్రంథంలో తెచ్చినట్టు, అలాగనే ఆది కాండంలో ఇక్కడ దేవుడు ఇది చెయ్యాలి, ఈ వాగ్దానం, ఇది నేను చెప్పినది చేస్తే నీకు జరుగుతుంది అంటూ మరి దేవుడు ఇద్దరి మధ్య ఒక ఒప్పందాన్ని దేవుడు తెచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఏదైతే విశ్వాసంతో ముందు అడుగు వేస్తామో దేవుడు దాన్ని విజయంగా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మనది దేవుడు మనకు ఒక నిరీక్షణాత్మకమైన కృపయందు మనను నడిపించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన కృప మన ఎడల ఎల్లప్పుడూ ఉంటుంది. తన యందు నమ్మకం ఉంచిన వారికి దేవుడు ఖచ్చితంగా
సహాయం చేస్తాడని ఈ మాటలు మనకు తెలియజేస్తుంటున్నాయి. కాబట్టి మరి 13వ వచనంలో ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశియందు నివసించి ఆ దేశ వారి దాసులగుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చిదను. తర్వాత వారు మిల్కీషెదెకు బయలుదేరి వచ్చాను. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు, మంచి వృద్ధాపమందు పాతి పెట్టబడదవు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి 16వ వచనములో అమోరీయుల ఆక్రమమును ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వరకు ఇక్కడికి మరలా వచ్చేదవు అని నిశ్చయముగా మీతో చెప్పేదానని అబ్రహాముతో చెప్పాను. 4వ తరము అనగా మీరు ఏదైతే ఒకసారి మరి ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చినారు, ఒకసారి బబులోను మరి పోయి మరి బయటకు వచ్చినారు. అలాగనే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరి చెదిరిపోయినారు. మరి ఇంతవరకు తిరిగి రాలేదు. మరి ఇది జరుగుతున్నట్టు మనము చూస్తుంటున్నాం. చివరి దశలో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని కార్యాలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి రక్షకుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, తమ జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉంటారో వారికి పరలోకం ఉంటుంది. కాబట్టి 400 ఏండ్లు మరి ఆనాడు మరి దేవుడు క్షమాపణ మరి ఆనాటి కాలంలో మరి ఇచ్చినప్పటికీ రాహాబు ఒక్కతే మరి తను రక్షణ పొందినట్టు చూస్తుంటున్నాం. అలాగే అనేక సార్లు ప్రజలకు ఎన్నోసార్లు దేవుని మాటలు తెలియజేస్తున్నప్పటికీ వారు దాన్ని మనసున ఉంచడం లేదు, దాన్ని స్వీకరించడం లేదు, దాన్ని కలిగి ఉండడం లేదు. కాబట్టి దాన్ని ఎందు విశ్వాసం ఉంచి ప్రభు రాకడ కొరకై అందరూ సిద్ధపడినట్లయితే దేవుడు సహాయం చేసి నడిపించి బలపరిచేవాడిగా ఉంటాడు. తన రాకడ కొరకై అనేకులను ఆయన సిద్ధపరిచేవాడిగా ఉంటాడని మనము చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన మరి రక్షించి కాపాడేవాడిగా ఉంటాడు. ఆయన ఏ మేలు చేయక మానాడు. కాబట్టి చెదిరిపోయిన వారు ఈ విధంగా 3 సార్లు మరి తిరిగి వచ్చారు. 4వసారి మరి తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఆ 4వసారి రాకముందే మరి అనేకులు తమ జీవితంలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని యందు మనము ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. చాలామంది పక్షుల మీద ప్రేమ కలిగి ఉంటారు. చాలామంది మరి ఇతర అంటే చెడిపోయే మనుషులు ఎమ్మడ ప్రేమ కలిగి ఉంటారు. వారి ప్రేమ అనగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తున్నట్టు దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోలేని వారుగా ఉంటారు. కాబట్టి మనము కొంతమంది అనేకమైన మరి చిక్కుముడిలో ఇరుక్కుపడిపోయి దేవునికి దూరం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. అనగా దీనివలన ప్రజలు ఎంతో నష్టపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు. కానీ ఇక్కడ అబ్రహాము మరి దేవుని యందు విశ్వాసంతో ముందడుగు వేస్తున్నాడు. ఆ విధమైన విశ్వాసము కృప మనకు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు మనను ఆశీర్వదించాలని ఆ విధంగా నడుచుకుందాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయను గాక. మన తండ్రి యొక్క ప్రేమ, ఆయన కృప, పరిశుద్ధాత్మ నేడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.